రాజమహేంద్రవరంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలు అభివృద్ధి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు. తన పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ తొలుత రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కూడా పలు నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం రాజమహేంద్రవరంలోని వీరాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రి లోకేష్ పాల్గొంటారు. ముందుగా రాజమహేంద్రవరం, రాజనగరం నియోజకవర్గాలకు చెందిన ఉత్తమ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్యార్థి శాఖల మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం ప్రస్తుత అభివృద్ధి లక్ష్యంగా జిల్లాల వారీ పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న మంత్రి లోకేష్ కు కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం అయితే పలికారు. ఎయిర్పోర్ట్ ప్రాంగణం మొత్తం పార్టీ జెండాలు, నినాదాలతో పండుగ వాతావరణం అయితే తలపించింది. మంత్రి నారా లోకేష్ భారీ గజమాలతో సత్కరిస్తూ కూటమి శ్రేణులంతా కూడా జై లోకేష్ అంటూ కూడా నినాదాలు అయితే మాత్రం పరిసరాలతో మారుమోగిపోయాయి. ప్రజల వివాదాలను చిరునవ్వుతో స్వీకరిస్తూ ముందుకు సాగిన మంత్రి లోకేష్ యువతతో ప్రత్యేకంగా మమేకమై వారి ఆశయాలు తెలుసుకుంటూ ముందుకెళ్లిన దృశ్యాలు అయితే మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించడం యొక్క ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా పూర్తిగా కూడా మంత్రి అభివాదాలతో అనంతరం కూడా పూర్తి ఎయిర్పోర్ట్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ వరకు రోడ్డు మార్గంలో భారీ ర్యాలీగా మంత్రి లోకేష్ ప్రయాణం సాగింది. రోడ్డు ఇరువైపులా నిలబడి ప్రజలు, విద్యార్థులు, యువకులు మంత్రి లోకేష్ కు అభివాదం చేస్తూ స్వాగతం అయితే పలుకున్నారు. మానసు అయితే కార్యకర్తల ఉత్సాహ నినాదాలతో రాజమహేంద్రవరం నగరం అంతా జేజేలు కూడా పలకడం జరిగింది. ర్యాలీలో భాగంగా డప్పు కళాకారుల ప్రదర్శనలు, పుష్పవర్షం ప్రత్యేక ఆకర్షణగా నియోజకం జరిగింది. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టిన పోలీసులకైతే మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా వారి శాంతి భద్రత కలగకుండా అయితే మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనం ప్రారంభంతో విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులో రానున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ కార్యక్రమం కూడా పూర్తిగా స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి ముఖ్య నాయకులు, అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి లోకేష్ అధికారులతో చర్చించినట్టు కూడా సమాచారం. ఈ పర్యటనలో తూర్పుగోదావరి జిల్లాలో విద్యా, ఐటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత వేగం రానుందని కూడా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమన్నప్పటికీ కూడా ఏదైతే విద్యార్థులతో పూర్తి స్థాయిలో ముఖాముఖి చర్చ అనంతరం కూడా తర్వాత ఏదైతే ఆదికవి యూనివర్సిటీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం ప్రారంభం జరుగుతుంది. తర్వాత 3 to 5 గంటల వరకు కూడా ముఖ్య కార్యకర్తలతో రాజమండ్రి నగరంలో కానివ్వండి పూర్తి స్థాయిలో కూటమి నాయకుల ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు ఏ విధంగా సాగుతున్న విషయం కూడా చర్చించనున్నాయి. మనసు. ఓకే, థ్యాంక్ యూ అశోక్.